హలో ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్‌కెళ్ళాక, హస్బెండ్ డ్యూటీకెళ్ళాక మాకు కొంత టైం ఉంటుంది కదా! 1 అవర్, 2 అవర్. ఆ టైంని నేనైతే ఇలా యూజ్ చేసుకుంటాను రోజు. మనకి ఇంట్లో సర్దిపెట్టడానికి ఏదో ఒకటి దొరుకుతుంది. అలాగే నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఈ డ్రై అయిపోయిన కరివేపాకు దొరికింది. దీన్ని కరివేపాకు పొడి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ అయితే జీలకర్ర, నువ్వుల్ని వేయించుకొని ఇంకా ఈ డ్రై అయిపోయిన కరివేపాకుని కూడా వేయించుకున్నాను. తర్వాత అదే ప్యాన్‌లో కొద్దిగా చింతపండు కూడా వేసి, వేగిన తర్వాత ఫస్ట్ అయితే మిక్సీలో జీలకర్ర అండ్ నువ్వుల్ని లైట్‌గా పౌడర్ చేసి, తర్వాత అందులోనే చింతపండు కూడా వేసేయాలి. మనము ఈ వేపుకున్న కరివేపాకు ఉంటుంది కదా! దాన్ని కూడా వేసేసి, నేను పొడుము కోసం అని చెప్పేసి ముందుగానే కారము అండ్ రాళ్ళుప్పుని వేపేసి, మిరపకాయలు వేపి పొడి చేసి ఉంచుతాను. ఈ కరివేపాకేసిన తర్వాత ఉప్పు, కారం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేస్తే సరిపోతుంది. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పొడేసుకొని నెయ్యి కానీ, నూనె కానీ వేసుకొని తింటే భలే ఉంటుంది. మన హెయిర్‌కి కూడా మంచిది. మనకు కూడా డైజెషన్ కూడా బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.